పండగ రోజుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఛార్జీల మోత మోగిస్తున్నాయి. రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది. ఒకవైపు కరెన్సీ కష్టాలతో జనం అల్లాడిపోతుంటే మరోవైపు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలన్న కోరికను ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ సంక్రాంతి పండక్కి నగరవాసులు సొంతూళ్లకు వెళ్లాలంటే చేతి చమురు వదిలించుకోవాల్సిందే. సంక్రాంతి పండుగ ఎలాగైనా సొంతూరికి వెళ్లాలి. అటు ఆర్టీసీ బస్సులు ప్రయాణికుల రద్దీకి సరిపడా లేవు, ఇటు ప్రత్యేక రైళ్లు అంతంత మాత్రమే. దీంతో ఇదే అదునుగా అందిన కాడికి దోచుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుంచి నగరవాసులు సొంతూళ్లకు వెళ్లాలంటే ఓ యజ్ఞం చేసినంత పనవుతోంది. ఆర్టీసీ బస్సులు డిమాండ్కు సరిపడా లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. అటు ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో ఉన్న ఛార్జీలకు పండుగ సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ 400 రూపాయలుంటే ఏసీ 500 ఉంటుంది. అదే సంక్రాంతి పండుగ సీజన్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు నాన్ ఏసీ ధర 800కు పెంచగా ఏసీ బస్సుకు 1200 నుంచి 1500కు పెంచారు. దీన్ని బట్టి ఒక ఫ్యామిలీ పండగకు ఊరెళ్లాలంటే 4000 నుంచి 5000 వరకు ఛార్జీల కింద వదులుకోవాల్సిందే. సంక్రాంతి పండక్కి ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ఎలా ముక్కుపిండి వసూలు చేస్తున్నాయో టీవీ9 గ్రౌండ్ లెవెల్లో చూపించే ప్రయత్నం చేసింది. ఏకంగా ట్రావెల్స్ కార్యాలయాల్లో సాధారణ రోజుల్లో టికెట్ ధరలు ఎలా ఉన్నాయి, సంక్రాంతి పండక్కి ఎలా ఉన్నాయో తెలుసుకుంది. సంక్రాంతి పండుగ అంటే 12 నుంచి 15 మధ్యలో హడావుడి ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇవాళకి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం డైరెక్ట్గా చూద్దాం. ఆన్లైన్లో కూడా ఒకటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇవాళ డేటు 5 జనవరి 2017. ట్రావెల్స్ ఇవన్నీ కూడా ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు, ఏ ట్రావెల్స్కి సంబంధించిన అవన్నీ ఉన్నాయి. ఏసీ అదేవిధంగా నాన్ ఏసీలు ఉన్నవి. ఇక్కడ ఒకసారి రేట్ చూసుకుంటే నాన్ ఏసీ 300 నుంచి 350, 450 అట్లా ఉన్నాయి. ఇది మామూలు రోజుల్లో నాన్ ఏసీకి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఫెయిర్ ఇది. ఒకసారి ఏసీ చూద్దాం. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళాలంటే ఇవాళ 5వ తారీఖు రోజు ఏసీది అయితే మాత్రం 400, 450, 500 ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఫేర్ నిర్ణయించడం జరిగింది. 12వ తారీఖున ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు నిర్ణయించినటువంటి రేట్లు నాన్ ఏసీదే 900 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫెయిర్లు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే 12వ తారీఖు పండగ సీజన్లో ఖచ్చితంగా ఒక్కొక్క మనిషికి 1000 రూపాయల నుంచి 1200 వరకు కూడా అవుతుంది. ఇంకొక ఫ్యామిలీ వెళ్ళాలంటే మాత్రం ఈజీగా 4-5 వేల రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఈ పండగ సీజన్లో ప్రయాణికుల నుంచి దోచుకోవడం కామన్ అయిపోతుంది. కానీ దీని మీద ఒక పర్యవేక్షణ కావచ్చు, ఆర్టీఐ అధికారుల తనిఖీలు కావచ్చు, ఒక నియంత్రణ అయితే మాత్రం ఖచ్చితంగా లేదనే చెప్పుకోలేదు. మొదటి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు, పండుగ రోజుల్లో దోపిడీపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. సంక్రాంతి పండగకి ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వెళ్లిన టీవీ9 ప్రతినిధులతో ట్రావెల్స్ నిర్వాహకులు ఘర్షణ పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ బాగోతం ఎక్కడ బయటపడుతోందనని ఉలిక్కిపడ్డారు. సంక్రాంతి పండుగ సీజన్ 12 నుంచి 15 తేదీ వరకు ఆన్లైన్లో టికెట్ ధరలు రెట్టింపున్నాయి. కొన్ని ట్రావెల్స్ అయితే ఏకంగా కృత్రిమంగా టికెట్ల కొరతను సృష్టించేందుకు ఆన్లైన్ టికెట్లు బుకింగ్ అయిపోయినట్లు చూపిస్తున్నాయి. నార్మల్గా ఈరోజు నేను 300 రూపీస్కి విజయవాడ తీసుకెళ్తున్నా. ఓకే, ఒక 5వ తేదీకి మీరు 12వ తేదీ డిఫరెన్స్ చూశారు. ఈరోజు 300కే నేను తీసుకెళ్తున్నా. ఒక్కరోజు మాత్రం 900 ఉంది, 800 ఉంది, 1000 రూపాయలు ఉందని చెప్తున్నారు. ఓకే, మిగతా 2 రోజులు 900 పెట్టాం, బాగుంది. మిగతా 28 రోజులు మేము 300 రూపాయలకు టికెట్ తీసుకెళ్తున్నాం. అదే ఒక ఎంతసేపు ప్రైవేట్ అనే ఆలోచనలో మీరు ఉన్నారు. ఓకే రైట్, ప్రైవేట్ అన్నప్పుడే ప్రైవేటు దానికి రేట్లు ఉంటాయి అనే ఆలోచనలో మీరు ఉన్నారు. ఒక మళ్ళీ ఆర్టీసీకి కంపేర్ చేసుకోరా. సంక్రాంతి రేట్లు మామూలుగానే ఇస్తున్నాం. మామూలు రోజువారి మీద ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తాం, ఎందుకంటే పండుగ సీజన్ కాబట్టి. అంత మించి ఏం లేదు. ఆన్లైన్లో ఎక్కువ చూపించిన మేము నార్మల్ రేట్లే రాతున్నాం. మామూలు ఇప్పుడు వెస్ట్ గోదావరి భీమవరం సైడ్ 450 నార్మల్ రేట్లు డైలీ వేజ్లో. పండగ సీజన్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 500, 550 అట్లా అమ్ముకుంటారు. బస్సులో డైరెక్ట్ బస్సులో తీసుకునే రేట్లు మనకు సంబంధం లేని మన ట్రావెల్స్ మనం పెట్టుకున్న వేవని బట్టి మనం అమ్మవలసిన రేటును అమ్ముతాం. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అడ్డుకునేందుకు అటు ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గత సంవత్సరం 1800 ప్రత్యేక బస్సులను సంక్రాంతి పండక్కి నడిపింది. అయితే ఈ ఏడాది 2450 బస్సులను ఏర్పాటు చేసింది. కరెన్సీ కష్టాలను దృష్టిలో పెట్టుకుని చాలా చోట్ల స్వైపింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కూడా సంక్రాంతి పండక్కి
50% అదనపు ఛార్జీలతో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. 2450 బస్సులకి ఆన్లైన్ బుకింగ్ అన్నది కూడా సౌకర్యం అన్నది ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్ కూడా మొదలైంది. 2450 కాకుండా అవసరం అంటే కూడా ఎక్కువ బస్సులు కూడా పెట్టడానికి మేము చాలా సంసిద్ధంగా ఉన్నాము. 1.5 ప్రాతిపదిక మీద ఫేర్ ప్రాతిపదిక మీద మేము తీసుకోవడం జరుగుతుంది. క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ రూపే కార్డు ద్వారా కూడా చెల్లింపు అది ₹6 కావచ్చు, ₹10 కావచ్చు, ₹15 చెల్లింపు అనేది సౌకర్యం అనేది మేము కలుగజేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది. సరిపడా ఆర్టీసీ సర్వీసులు లేక రైళ్లు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ దంతా మొదలైంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల బాదుడుపై అటు ఆర్టీఐ అధికారుల నియంత్రణ లేదు. సంక్రాంతి పండక్కి ఎక్కడికెక్కడో గ్యారేజీల్లో ఉన్న డొక్కు బస్సులకు రంగులు వేసి రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు ట్రావెల్స్ యాజమాన్యాలు. ప్రైవేట్ ట్రావెల్ ఛార్జీల బాదుడుపై ఆర్టీఐ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు ప్రయాణికులు.